నమస్తే, నేను కళ్యాణి. శివాభి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కని వేదిక. ప్రత్యేక లోక్ అదాలత్ లో జిల్లా జడ్జి గురప్ప. ప్రధానోపాధ్యాయుడిపై దాడి చేసిన ఉపాధ్యాయుడు సిద్దిక్ అహ్మద్ సస్పెన్షన్. గూడూరు ఉన్నత పాఠశాలలో విచారణ చేపట్టిన డీఈఓ ఆంజనేయులు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి. గూడూరులో జరిగిన ర్యాలీలో పార్టీ నేతలు కాకాని, సునీల్ కుమార్, ప్రసన్న వెల్లడి. నవంబర్ 1వ తేదీ నుంచి హెల్మెట్లు తప్పనిసరి. మీడియాతో ఆర్టీఓ చందర్. కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ వేదిక అని జడ్జీలు పేర్కొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ జరిగింది. గూడూరు కోర్ట్ సెంటర్ ప్రాంతంలో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ జరిగింది. ఈ అదాలత్లో కక్షిదారులు వివిధ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా 7వ అదనపు జిల్లా జడ్జి గురప్ప మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. జడ్జి సాయిరాం మాట్లాడుతూ రాజీ అయ్యే క్రిమినల్, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు మొదలగు వాటిని పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కటి వేదికని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్జీలు ఏడుకొండలు, దయాకర్, అదాలత్ సభ్యులు, న్యాయవాదులు మొదలగు వారు పాల్గొన్నారు. ఈ రోజు టాపిక్ గురించి అయితే మాత్రం సాయిరామ్ గారు మాట్లాడతారు. ఈరోజు అయితే మాత్రం ద టోటల్ సబ్జెక్ట్ ఈజ్ లెఫ్ట్ టు హిమ్. ఈ మీడియేటర్స్ గురించి నేను ఈ మధ్య పేపర్లో చదివాను. మనకు హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు హైదరాబాద్ అడ్వకేట్స్కి అయితే అక్కడ సపరేట్గా కాలేజీ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ కింద ఎట్ట రాజీ చేయాలనే కేసులు మేము అక్కడ పనిచేసినప్పుడు కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. చాలామంది అడ్వకేట్స్ ఆ విధంగా కూడా ట్రైనింగ్ అయ్యి చాలా కేసుల్లో మీడియేట్ చేస్తున్నారు. రెండోది, రీసెంట్గా మన ఢిల్లీలో ఎక్కువ మంది అడ్వకేట్స్ ప్రాక్టీస్ కంటే కూడా మీడియేషన్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని అక్కడ ఎక్కువగా సంపాదించిందని చెప్పినట్టుగా మన భారతదేశంలో ఒక డిఫెక్ట్ ఏంటంటే క్లయింట్స్ దేనికైతే ఛార్జ్ చేస్తే దానికి ఇవ్వకుండా మిగతా ఇల్లీగల్గా కావాల్సిన డెఫినెట్గా ఇస్తారు. ఆ నగలు మళ్ళీ తీసుకునేదానికి ఆ నగల యొక్క ఖరీదులో 3/4 ఇల్లీగల్గా ఖర్చు పెట్టారు. పెడితే కానీ అది రాలేదు. ఆ విధంగా కావాల్సిన మన వాళ్ళు ఇస్తారు, కానీ అడ్వకేట్కి కానీ మిగతా ఏ విధంగా కూడా ఇచ్చేదానికి లేదు. భారతదేశం కాకుండా మన వేరే దేశంలో కానీ తీసుకుంటే ప్రతిదానికి సపరేట్ ఛార్జ్ చేస్తారు. కాబట్టి అందుకని ఈరోజు అక్కడ కూడా ఏ కేసులు లేవు. అక్కడ చాలా టెండెన్సీ చాలా తక్కువ. మనం అమెరికాలో కానీ లండన్లో కానీ తీసుకుంటే అదర్వైజ్గా కానీ ఎక్కువగా డిస్పోజల్ అయిపోయి ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి మనం కూడా వీలైతే అటువంటి కల్చర్ను డెవలప్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఇప్పుడు మన అట్ ది సేమ్ టైం ప్రతి క్షణం మేము అడ్వకేట్గా ఆలోచించలేము కదా. మీరు అడ్వకేట్గా ఆలోచించలేదు. మీరు మా ప్లేస్లోకి వచ్చేసి ఆఫీసర్ డిఫరెన్స్ ఆలోచించి మా ప్లేస్లో ఆలోచించలేదు. అదేవిధంగా ఆఫీసర్ అనేది అడ్వకేట్ ఉన్నందుకు లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. కొన్ని చోట్ల అడ్వకేట్ కన్సల్నే చూడాల్సి ఉంటుంది. పెయిన్స్ కానీ యాక్టివిటీలు చూసుకొని కొన్ని చోట్ల అడ్వకేట్ కన్సల్ట్ చూడాలి. రెండోది, ఒక డెఫ్ట్ ఏదైనా జరిగింది, టెంపుల్లో విగ్రహాలు ఎత్తుకెళ్ళిపోయాడు, వాళ్ళ దాంట్లో వేలేసి ఇచ్చేయాలంటే లేదు ఒక రేప్ కేసు చేస్తాడు, లేదు ఇంకో లేడీస్ మీద చుట్టుగా ప్రౌడ్ చేస్తాడు, అట్లా వాటిలో వేలేసి వెంటనే ఇచ్చేయాలంటే ఎలా? కొన్ని చోట్ల సొసైటీ కన్సల్ట్ చూడాలి, కొన్ని చోట్ల అడ్వకేట్ కన్సల్ట్, కొన్ని చోట్ల కోర్టు ఇంట్రెస్ట్, కోర్టు గురించి రాజ్య మార్గం ఇదే వారి యొక్క మోటో. సత్వర న్యాయం, శాశ్వత పరిష్కారం. దీని మీద అప్పీల్ అంటూ లేవు అని ఒక ఎనాక్ట్మెంట్ చేసి లోక్ అదాలత్లో రాజ్య కేసు మీద మళ్ళీ లిటిగేషన్ పెరగకూడదు అనే ఒక ఉద్దేశంతో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది మన కాన్స్టిట్యూషన్ ద్వారా నేషనల్ వైడ్ లోక్ అదాలత్ మూవ్మెంట్ తీసుకొచ్చింది. దీనివల్ల మన భారతదేశంలో మన భారత జనాభాకు కంటే ఇంచుమించు తక్కువ కేసులు పరిష్కారం కాకుండా కోర్టులో అట్లే పరిష్కారం కాకుండా అట్లే ఉండిపోయి సంవత్సరాల తప్పటి కేసులు పరిష్కారం కాకుండా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్లు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ, బహిరంగ సభ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చేపట్టిన దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నామని వారు తెలిపారు. రాష్ట్రానికి ప్యాకేజీలు వద్దని, ప్రత్యేక హోదా అవసరమని వారు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు సంధించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా సాధించి పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరవధిక నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. అయితే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో పాలు పంచుకున్నటువంటి, అధికారంలో పాలు పంచుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటే, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారి మీద ఉంటే, వాళ్ళు ఈరోజు ప్రత్యేక హోదాని పక్కన పెట్టి ప్రత్యేక హోదా విషయంలో సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తామని మాట్లాడుతున్నారు. అంటే ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావడానికి అభ్యంతరం ఏం లేదు. అయితే అక్కడ వాళ్ళు చెప్పేటువంటి ప్రత్యేక ప్యాకేజీలో చెప్పినవన్నీ ఎయిమ్స్ తరహా ఆసుపత్రి, అదేవిధంగా యూనివర్సిటీలు ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొనబడినటువంటివి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక హోదా కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి అధ్యక్షతన గూడూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో జన్మించడం. నిజంగా భగవంతుడు ఈ తెలుగు ప్రజలకి అన్యాయం చేశాడు. ఇతను చెప్పే మోసాలకి, అబద్ధాలకి ఇతను ఏ ఇరాక్లోనో ఇరాన్లోనో పుట్టుంటే ఇరాక్లో వాడు అక్కడ ప్రజలను మోసం చేసి ఒక నియంతలాగా వ్యవహరించాడు. అతన్ని చివరిలో కొట్టి కాల్చి చంపేశారు. అదే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చి ఉండేది. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని చెప్పాలనో అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నాడు. ఇంకా మంత్రులైతే మా నాయకుడిని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మతి ప్రేమించిందంట, జగన్కి మూర్ఖుడంట, అభివృద్ధిని అడ్డుకుంటున్నాడంట, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రులంతా కూడా దొంగలే. అనుభవం లేదు, కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసర్స్ కూడా వాళ్ళ మాట వినడం లేదు. ముఖ్యంగా దీక్ష చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈ దీక్ష చేయాల్సింది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు కూర్చోవలసిన దీక్ష. ఎందువల్లంటే గతంలో ఈయన మేనిఫెస్టోలో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి తెస్తానటువంటి వాగ్దానం చేసిన వ్యక్తి. అలాగే కేంద్రంలో కూడా ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కూడా, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు అంటే లేదు 10 సంవత్సరాలని గట్టిగా వాదించి 10 సంవత్సరాలు కావాలని డిమాండ్ చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. వీళ్ళిద్దరూ ఇక్కడ కూర్చొని దీక్ష చేయాల్సిన పరిస్థితి. ఈరోజు మాట కోసం ఆంధ్ర రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, అలాగే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కావాలనే ఉద్దేశంతో, అలాగే నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాల ఉద్దేశంతో, ఈ రాష్ట్రానికి గ్రాంట్లు కావాలనే ఉద్దేశంతో ప్రత్యేక హోదా కోసం ఈరోజు ఒకే ఒక మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈరోజు 4 రోజులు గడుస్తున్నా అలాగే ఆమరణ అధ్యక్షుడు కూర్చున్నారు. ఎంత అన్యాయం అంటే అసెంబ్లీలో కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా పట్టుబడిన తర్వాతే ఏకగ్రీవ తీర్మానం చేసి చంద్రబాబును పంపించాం. అదేమైనా మాట్లాడితే ఢిల్లీలో దీక్ష చేయమని చెప్తారు ఈ మంత్రులు. ఢిల్లీలో ఆల్రెడీ మేము దీక్ష చేశాం. ఈరోజు నీకు కనువిప్పు కలవాలని, ముఖ్యమంత్రి గారి కనువిప్పు కలిగి మీరు కూడా ఈ యొక్క జగనన్న దీక్షకి మద్దతు ఇచ్చి మేమంతా ఒకటేనో ఈ ప్రత్యేక హోదా విషయంలోని కేంద్రానికి ఒక సంకేతం పంపించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ మీ మంత్రులు ఇష్ట ప్రకారంగా అవాకులు చవాకులు పేరుతున్నారు. అందుకనే ఈరోజు కొడాల నాయుడు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము కూడా ఆ మాటలు చెప్పగలం.
కానీ ఇంకా కానీ మీ మాటలు కానీ మంత్రుల మాటలు ఎక్కువైతే ఇంకా మా నోరు కూడా చాలా దురుసు, ఇంకా కూడా మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు అవాయకులు చెవాకులు పేలడం ఆపమని కోరుతున్నాం. ప్రధానోపాధ్యాయుడిపై ఉపాధ్యాయుడు దాడి చేయడం అమానుష చర్య అని జిల్లా విద్యాశాఖ అధికారి ఆంజనేయులు పేర్కొన్నారు. గూడూరులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి ప్రధానోపాధ్యాయుడు ఇస్మాయిల్ను ఆయన పరామర్శించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇస్మాయిల్పై అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉర్దూ ఉపాధ్యాయుడు సిద్దిక్ అహ్మద్ చెప్పుతో దాడి చేయడంతో శనివారం జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయులు విచారణ చేపట్టారు. ఎంఈఓ దిలీప్, ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడారు. ఇస్మాయిల్పై జరిగిన దాడిని తాము ఖండిస్తున్నామని డీఈఓకు వారు వివరించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ దాడికి పాల్పడ్డ ఉర్దూ ఉపాధ్యాయుడు సిద్దిక్ అహ్మద్ను సస్పెండ్ చేశామన్నారు. ఇక ఉద్యోగానికి ఆయన పనికిరారని తన వ్యక్తిగత అభిప్రాయంగా ఆయన పేర్కొన్నారు. సయోధ్య చేయాలనే సదుద్దేశంతో మేడం గారు మీరందరూ కలిసిమెలిసి ఉండాలనే విధంగా చాలా చక్కగా మేడం గారు మా అందరికీ కొంచెం తెలియజేశారు. దానికి సరే అని చెప్పేసిన తర్వాత ఒక మెయిన్ స్టాఫ్ సెక్రటరీగా నేను ఉన్నాను కాబట్టి నన్ను ఎన్సీసీ ఆఫీసర్ గారిని ఇంకా ఒక మేడమ్స్ అందరినీ ఉండమన్నారు. ఆ సమక్షంలో హెడ్ మాస్టర్ గారు మేడం గారు మాట్లాడుతున్నారు. ఆయన వెంటనే లేచి మేడం అన్నారు. నేను ఇక్కడే కూర్చున్నాను. మేడం గారు అనగానే ఏదో హెడ్ మాస్టర్ మీద అప్పీల్ చేస్తున్నారని అనుకున్నాను. నేను వెంటనే వచ్చేసి చెప్పు తీసుకొని కొట్టడం జరిగింది. ఇస్మాయిల్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఛార్జీ ఈ పాఠశాలని అభివృద్ధి చేసి దగ్గరదాపు 700 చిల్లర 800 చిల్లరకి ఈ స్ట్రెంగ్త్ని పెంచడం జరిగింది. అంతేగాక అతనుకున్నటువంటి లోకల్ పరిచయాలన్నింటినీ ఉపయోగించుకొని ఈ నిధులు సేకరించి కానీ గవర్నమెంట్ నిధులు కానీ తీసుకొచ్చి ఈ పాఠశాలను ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. అటువంటి ప్రధానోపాధ్యాయులు సక్రమంగా పాఠాలు చెప్పమని పేద విద్యార్థులు చదువుకునేటువంటి బడిని ఉద్ధరిస్తామనే ఆలోచనతో పిల్లలకి సరిగ్గా చదువు చెప్పమని చెప్పిన దానికి ఒక దుర్మార్గుడైనటువంటి ఉపాధ్యాయుడు ఒక ఎంక్వైరీ కమిటీ ముందు దుర్మార్గంగా దౌర్జన్యంగా ఆయన మీద చెప్పులతో దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తున్నాం. ఆయన అనేటటువంటి ఎటువంటి ప్రెషర్ కూడా మా మీద లేకుండా ఎంతో విద్యాశాఖలో ఏ విధంగా అయితే ఉపాధ్యాయుడు పనిచేయాలో, ఎంతవరకైతే ఉపాధ్యాయుల సేవలు విద్యా వ్యవస్థకి అవసరమో అవన్నీ కూడా అప్ టు డేట్ రికార్డ్ చేస్తూ అన్ని సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ ఎంతో మంచి ఉన్నతంగా ఒక డివిజనల్ స్కూలు ప్రధానోపాధ్యాయులుగా ఆయన ఎంతో రాణిస్తూ అందరి దగ్గర పేరు తెచ్చుకుంటుంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యని చేయడం చాలా హేయమని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నాను. మాట్లాడడానికి పై అధికారులు ఎవరైనా కనుక మన మీద ఎంక్వైరీ చేసినట్టయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, కానీ ఆయన దాడి చేస్తాడని మాత్రం కళ్ళలో ఊహించలేదు సార్. ఆయన క్షణంగా ఆయన చెప్పు తీసుకుని ఆయన దాడి చేయడం అనేటువంటిది మరి ఎలాంటి చర్య మరి విచక్షణగా వదిలేస్తున్నాం సార్. కానీ ఇది మాత్రము తీవ్రంగా ఖండించాల్సిన విషయం సార్ అది. ఎందుకంటే ప్రధానోపాధ్యాయులు సమక్షంలో మేమందరం కూడా చాలా విషయాలు నేర్చుకున్నాము. ఆయన అన్నీ కూడా మంచి విషయాలు చెప్తూ వచ్చారు. అటువంటి అది మేము కనుక ఆపకపోయింటే ఇంకా ఎంత దూరానికే ఆయన కొట్టేవాడో కూడా తెలియదు సార్ విషయము. నిజంగా అలాంటి మంచి వ్యక్తిని కొట్టడం కూడా మనము నిజంగా అది ఎంత దుర్మార్గం అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన విషయము. అలాంటి మహానుభావుడు దేవుడితో సమానమైనటువంటి సార్ని ఆ విధంగా అన్యాయంగా ఈ విధంగా కొట్టడం అనేది మన డిఓ సార్ గారు ఈ విషయం మీద సార్కి ఏదో ఒకటి చేయాలని నేను మనసావాచ కోరుకుంటున్నాను. అటెండెన్స్ సంతకం పెట్టడానికి వచ్చిన అయ్యర్ కూడా వస్తే జేబులో యాసిడ్ బాటిల్ వచ్చేసి నెత్తి మీద పోసేసిపోతే మేము ఏడ హెడ్ మాస్టర్గా పనిచేయగలము, మేము యాడ్ చేయగలము సార్. వీళ్ళు కూడా కాబోయే హెడ్ మాస్టర్లు రేపు ఏళ్ల కాలంలో బళ్ళు ఎట్టుంటాయో. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇస్మాయిల్ గారు ఈ పాఠశాలలో జరుగుతున్నటువంటి విషయాల మీద నాకు ఒక 15 రోజుల క్రితం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఉప విద్యాశాఖ అధికారిని, గూడూరు ఉప విద్యాశాఖ అధికారిని దాని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరితే నిన్న ఉప విద్యాశాఖ అధికారి వారితో పాటు గూడూరు మండల విద్యాశాఖ అధికారి గారు ఒకరిద్దరు ఉపాధ్యాయులు అంటే ప్రధానోపాధ్యాయుడు ఇచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు జరుగుతున్న విషయాల మీద విచారణ చేపట్టేటువంటి సందర్భంలో పాఠశాలలో ఉండేటువంటి ఇది ఉర్దూ పండిట్ షేక్ సిద్దిక్ అహ్మద్ వారు
ప్రధానోపాధ్యాయుడి మీద దాడి చేసినట్టుగా నాకు వెంటనే సమాచారం ఉప విద్యాశాఖ అధికారి గారు తెలియజేయడం జరిగింది. అందువల్ల వెంటనే ఏం చెప్పారంటే వారి యొక్క కంప్లైంట్ని వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని, అలాగే ఉప విద్యాశాఖ అధికారి గారు జరిగినటువంటి వాస్తవాన్ని రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా నేను కోరడం జరిగింది. కానీ పాఠశాలల్లో గౌరవమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి వారెవరు కూడా ఒకరికి మంచి కానీ చెడు కానీ చెప్పవలసినటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుల మీద ప్రత్యేకంగా ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఉప విద్యాశాఖ అధికారి విచారణ జరిగేటువంటి సందర్భంలో పాదరక్షలతో దాడి చేయడం అనేది చాలా నీతిమాలిన, ఎవరు కూడా హర్షించేటువంటి చర్య కాదు. దానివల్ల ఉపాధ్యాయ వృత్తికే కళంకితం వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల వెంటనే ఆ యొక్క ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడం మాత్రం జరిగింది. నేను ఇప్పుడు వస్తూ చెప్పాను, పోయిన వెంటనే సాయంత్రానికల్లా ఆ ఉపాధ్యాయుడి మీద క్రమశిక్షణా చర్యగా ఉపాధ్యాయుడిని వృత్తి నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా పై విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ వాస్తవ విషయాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో నేను ఈ యొక్క పాఠశాలని సందర్శించి నిన్న విద్యాశాఖ అధికారి, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి గూడూరు వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఇస్మాయిల్ గారు కూడా ఫోన్లో నాతో మాట్లాడారు. ఏదైనప్పటికీ పాఠశాలలు సవ్యంగా జరగాలంటే అందరి యొక్క సహకారం అవసరం. అదే అయినప్పటికీ పాఠశాలని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ప్రధానోపాధ్యాయుడి మీద. ఉపాధ్యాయుల్లో లోపాలు ఉన్నప్పుడు ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా వారి యొక్క లోపాలని చెప్పడము, చెప్పిన దాన్ని ఉపాధ్యాయులు సాధారణంగా సహృదయంతో స్వీకరించి తనలో లోపాలుగా ఉండేప్పుడైతే ఆ లోపాలను సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అలా కాకుండా కక్ష సాధింపు చర్యగా ఆ ఒక ప్రధానోపాధ్యాయుల మీద కానీ ఉప విద్యాశాఖ అధికారి కానీ లేకపోతే జిల్లాలో ఉండేటువంటి ఇతర అధికారుల మీద దాడి చేయడం అనేది అది బహుశా మానవత్వానికే మచ్చని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇది గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది. అలాగే ఎస్పీ గారికి కూడా వ్యక్తిగతంగా నేను కలిసి వారి మీద ఆ క్రిమినల్ చర్యలు కూడా తప్పనిసరిగా తీసుకొని వారు బహుశా ఉద్యోగానికి ఇంకా పనికొస్తారని నేను మాత్రం అనుకున్నాను. వచ్చే నెల 1వ తేదీ నుండి ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలని ఆర్టీఓ చందర్ సూచించారు. గూడూరు సమీపంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీ నుండి ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ని తప్పనిసరిగా వాడాలని సూచించారు. ప్రజలందరికీ మనవి, ప్రభుత్వం ఆదేశాల మేరకు హెల్మెట్లు బండి 2 వీలర్ నడిపే వాళ్ళకి మరియు వెనకాల కూర్చునే వాళ్ళకి కూడా కంపల్సరీ. ఇది ఆల్రెడీ చట్టంలో ఉంది, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. రేపు నవంబర్ 1 నుంచి కూడా చాలా ఎక్కువ ఫీజు అంటే ఫైన్ వేయడం జరుగుతుంది, సివియర్గా కేసులు రాయడం జరుగుతుంది. అలాగే రెండవ అఫెన్స్ కనుక అయితే కోర్టులో పెట్టడం కూడా జరుగుతుంది. అందుకే ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మేము ఆఫీస్లో ఒక మీటింగు, ఒక ర్యాలీ చేయడం జరిగింది. నారాయణ కాలేజు, ఆదిశంకర కాలేజు, ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రోగ్రాంలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా సైదాపురంలో కూడా ఒక ర్యాలీ చేయడం జరిగింది. పేపర్ల ద్వారా ప్రకటనలు చేయడం జరుగుతూ ఉంది. తొందరలోనే మన గూడూరు ఏరియాలో సినిమా హాల్లో స్లైడ్స్ కూడా పెట్టడం చేస్తూ ఉన్నాము. దగ్గర నేను కానీ మా ఏఓ గారు కానీ మా హోంగార్డులు, ఇన్స్పెక్టర్లు ఉండి ఎవరైతే హెల్మెట్ లేకుండా వస్తారో వాళ్ళు మా ఆఫీస్ వాళ్ళైనా సరే లోపలికి ఎలవ్ చేయట్లేదు. కంపల్సరీగా హెల్మెట్ వేసుకొని రావాలి. మేము చెప్పడమే కాకుండా మీరు కూడా మీ బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మీ ప్రాణం మీకు విలువైంది కదా, అందుకే మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాము. ఈ ఆఫీస్కి వచ్చేటప్పుడు ఎవరన్నా సరే కంపల్సరీగా హెల్మెట్ వేసుకొని వస్తేనే లైసెన్స్ టెస్టింగ్కి వచ్చేవాళ్ళు హెల్మెట్ వేసుకొని వస్తేనే లైసెన్స్ టెస్ట్ చేయబడుతుంది. అదే రకంగా కొత్త వాహనాలు 2 వీలర్లు రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు హెల్మెట్ కొని తీసుకొని వచ్చి ఆ రిసిప్ట్ వాళ్ళ పేరు మీద చూపిస్తేనే అది వాళ్ళ యొక్క వెహికల్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. ఇది మేము కంపల్సరీగా పాటిస్తూ ఉన్నాము. అట్లాగే ఇక్కడ లోపల ఇతర వాళ్ళని కూడా అలౌ చేయకూడదని చెప్పేసి నేను మా ఏఓ గారు మేమంతా ఇక్కడే 2 o'clock మన ఆఫీస్ చలాన్ క్లోజింగ్ టైం కాబట్టి 2 o'clock దాకా మేము ఇక్కడే గేట్లో ఉండి మేము ప్రేయర్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక
మా కానిస్టేబుల్ కూడా హెల్మెట్ లేకుండా వస్తే మా కానిస్టేబుల్ని కూడా లోపలికి అలౌ చేయలేదు మేము. ఈ రకంగా మేము మీకోసం మీ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మనుబోలులో చేపట్టిన రిలే దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. మనుబోలులో వైఎస్ఆర్సీపీ చేపట్టిన దీక్షలను శనివారం ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే ప్రత్యేక హోదా వస్తుందన్నారు. కేవలం దురాలోచనతో అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, వెంకురెడ్డి, అంకయ్య గౌడ్, అంజయ్ కుమార్ రెడ్డి, వెంకటరమణయ్య, భాస్కర్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, తులసి యాదవ్ మొదలగు వారు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి దీక్షను విమర్శిస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఏ ఒక్కటి కూడా అందించేటువంటి పరిస్థితిలో చంద్రబాబు లేడు. విడిపోయినటువంటి మనం, వెలుతురు కోసం ఎదురు చూస్తున్నటువంటి మనం, ప్రతి ఒక్కరికి పాపం ఏదైనా సరే ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలతో చదివించుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగం వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడేదానికి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మనం కొనేటువంటి వస్తువుల మీద పన్నులు తగ్గుతాయి. దానివల్ల రాబోయేటువంటి రోజుల్లో మనం కొనేటువంటి వస్తువుల రేట్లు కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రత్యేక హోదా ఇస్తే. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి చోటా మోటా నాయకులు దేనికి పైకి మళ్ళీ గూడూరులో అదే ఈ నిరసన ధర్నాలకి కార్యక్రమం మద్దతు తెలపడానికి తిరుగుతూ ఉండడం జిల్లా వైడ్గా ఈరోజు మనుబోలులో మహిళలు, ప్రజలు ఎంతో ఇదిగా వచ్చి ఇది ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజులుగా దీక్షను ప్రారంభించడం జరిగింది. ఆయనైతే ఆమరణ నిరాహార దీక్ష ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి వచ్చేంత వరకు ప్రాణాలు పోయినా కూడా నేను దీక్ష కొనసాగిస్తానని చెప్పడం జరిగింది. ఆ దీక్షలో భాగంగా 4 రోజులు గడిచింది. ఇప్పుడే అందిన వార్త వైద్యులు ఆయన ఆరోగ్యం క్షీణించిందని, ఆయన ఆరోగ్యం బాగా లేవని, కొన్ని నరాలు కూడా పనిచేయడం లేదని చెప్పడం జరిగింది. బీసీల రిజర్వేషన్ల కోసం కృషి చేసిన మహనీయుడు కాన్షీరామ్ అని వక్తలు కొనియాడారు. గూడూరులో ఆయన వర్ధంతి వేడుకలను బీసీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద కాన్షీరామ్ 9వ వర్ధంతి సభను బీసీ సంఘం నాయకులు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ మండల కమిషన్ అమలుకు పార్లమెంటు ముందు ధర్నా చేసిన మహనీయుడని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రయ్య గౌడ్, శరత్ యాదవ్, ఎల్వి సుబ్బయ్య, మందా కృష్ణయ్య, భాస్కర్ గౌడ్, దాసరి కృష్ణ, వెంకటేశ్వరరాజు మొదలగు వారు పాల్గొన్నారు. కాన్షీరామ్ గారు భారతదేశంలో ఒక వెలిగినటువంటి వ్యక్తి. అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, అదేవిధంగా జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్ ఇటువంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ఆయన ఉత్తరప్రదేశ్లో 40 సంవత్సరాలు సైకిల్ ర్యాలీ చేసి సైకిళ్ళ మీద తిరిగి ప్రజల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కులాలలో ఎనలేని చైతన్యం తీసుకొచ్చి ఆ రాష్ట్రానికి ఒక మంత్రి కావడం, ఈరోజు మాయావతి ముఖ్యమంత్రి కావడం ఎంతో చెప్పుకోదగ్గ విషయం. 9వ వర్ధంతిని ఈరోజు అఖిలపక్షంగా అన్ని సంఘాలలో చేసుకోవడం చాలా గొప్ప విషయము. మానసి కాన్షీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు. 1984లో పార్టీని స్థాపించి దానికి నాయకురాలు కుమారి మాయావతిని ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రిని చేయడము చాలా గొప్ప విషయము. బహుజనులను చైతన్యం చేసి భారతదేశంలో అన్ని కులాలను సమన్వయం చేసినటువంటి గొప్ప నాయకుడు మాన్యశ్రీ కాన్షీరామ్ గారు. భారతదేశంలో సగం జనాభా ఉంటే బీసీలకి 1951 రిజర్వేషన్ చేస్తే ఆ రిజర్వేషన్ని కాన్షీరామ్ గారు 45 సంవత్సరాల తర్వాత చేసి ధర్నా చేస్తే అప్పుడు కానీ బీసీలకు రిజర్వేషన్ కలగలేదు. ఈరోజు బీసీలు అనుభవించే రిజర్వేషన్ అంతా కూడా కేవలం మానశ్రీ కాన్షీరామ్ గారు వల్లనే ఈ బీసీలందరికీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల స్ఫూర్తితో వారి యొక్క
ఆశయాలను సాధించేందుకు ఎనలేని కృషి చేసినటువంటి మరొక మహానుభావుడు కాన్షీరామ్ గారు. కాన్షీరామ్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా వారి యొక్క ఓటు విలువను తెలుసుకొని రాజ్యాధికార సాధన దిశగా అందరూ కూడా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఆయన స్ఫూర్తితో బహుజనులందరూ కూడా భవిష్యత్తులో రాజ్యాధికార సాధన కోసం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గూడూరులోని రోటరీ భవనంలో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ సంయుక్తంగా తెలుగు వెలుగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాఖ్యాతగా గంగిశెట్టి శివకుమార్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు బోమిడి శ్రీనివాసులు, రామకృష్ణారెడ్డి, అశోక్ చక్రవర్తి, మునిరాజా, బొమ్మిరెడ్డి సురేంద్ర, మయూరి శ్యామ్ యాదవ్, ముని గిరీష్, వాసుగౌడ్ మొదలగువారు పాల్గొన్నారు. డాడీ అవసరం ఏమిటి? నాన్న పదంలో ఏమైనా చెడ్డ అనే అర్థం ఉందా? అమ్మ అనే పదంలో చెడ్డ అర్థం ఉందా? ఏం లేదు. కానీ అలాంటి షో బిజినెస్లు మనకి వాస్తవ జీవితం కావాలి. నిరాడంబరంగా, వాస్తవంగా, సత్యంగా, ధర్మంగా బతకడంగా వాడెవడి కోసమో మనం షో చేయాల్సిన అవసరం లేదు. పులిని చూసినాక వాతలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన్ని మనం ఎవరు గౌరవించాలి. మన మాట, మన మర్యాద, మన మనసు, మన సంస్కారం, మన పద్ధతి మనకి జీవితం విజయాన్ని చేకూరుస్తాయి. కానీ మాట్లాడే భాష గొప్పదనాన్ని మనకి ఇవ్వదు. మౌనం అన్నింటికంటే గొప్ప భాష అంటారు కవులు. అలాంటప్పుడు భాష మాట్లాడటప్పుడు కూడా గౌరవం తీసుకొచ్చుకోవచ్చు. ఇంగ్లీష్ కోసం, ఇంగ్లీష్ని అభివృద్ధి చేయడం కోసం ఇంగ్లీష్లో మాట్లాడటం మనం సరైనటువంటి ఇక్కడ అర్థం. రెండోది తక్కువ చేయడం. ఉదాహరణకి మనం ఎలా చేస్తున్నామో చెప్తాం. నెల్లూరు టౌన్ హాల్లో కూర్చోండి ఒక కార్యక్రమం. నా పక్కన ఒక తెలుగే చదివి తెలుగులో లెక్చర్గా పనిచేసి మంచి జీతం తీసుకొని బాగా కుటుంబాన్ని అభివృద్ధి పరుచుకున్నాయి నా పక్కన కూర్చోండి. అనుకోకుండా పక్కన కూర్చున్నాడు. ఇంకొక ఆయన తెలుగు టీచర్గా పనిచేసి రిటైర్ అయిన అక్కడ గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. జయ 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 వీరాంజనేయ, జయ హో జయ జయ రామాంజనేయ. జయ 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 వీరాంజనేయ, జయ హో జయ జయ రామాంజనేయ. జయ 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 వీరాంజనేయ, జయ హో జయ జయ రామాంజనేయ. జయ 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 వీరాంజనేయ, జయ హో జయ జయ రామాంజనేయ. వీరా వీరాంజనేయ, పావన చరిత రామాంజనేయ. రాఘవ భక్త శ్రీ ఆంజనేయ, అంజని తనయ మాంజనేయ. జయ 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 వీరాంజనేయ, జయ హో జయ జయ రామాంజనేయ. తేజ ప్రతాప వీరాంజనేయ, పావని హనుమ రామాంజనేయ. ఆశ్రిత వత్సల శ్రీ ఆంజనేయ, అంజలి గొనుమా మాంజనేయ. జయ 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 వీరాంజనేయ, జయ హో జయ జయ రామాంజనేయ. గూడూరులోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతగా ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మలు వ్యవహరించారు. ఇక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు.
చూచినను సూర్యచంద్రులను లలివెదచల్యడు లక్షణుడు సొలసి చూచినను సూర్యచంద్రులను లలివెదచల్యడు లక్షణుడు నిలిచిన నిలువున నిఖిల దేవతల కలిగించు సురల కనివో ఇతడు నిలిచిన నిలువున నిఖిల దేవతల కలిగించు సురల కనివో ఇతడు చేరియ శోధకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు చేరియ శోధకు శిశువితడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కని వేదిక. ప్రత్యేక లోక్ అదాలత్ లో జిల్లా జడ్జి గురప్ప. ప్రధానోపాధ్యాయుడిపై దాడి చేసిన ఉపాధ్యాయుడు సిద్దిక్ అహ్మద్ సస్పెన్షన్. గూడూరు ఉన్నత పాఠశాలలో విచారణ చేపట్టిన డీఈఓ ఆంజనేయులు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి. గూడూరులో జరిగిన ర్యాలీలో పార్టీ నేతలు కాకాని, సునీల్ కుమార్, ప్రసన్న వెల్లడి. నవంబర్ 1వ తేదీ నుంచి హెల్మెట్లు తప్పనిసరి. మీడియాతో ఆర్టీఓ చందర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.